హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తుంది మహేష్ టీవీ యూట్యూబ్ ఛానల్. ముందుగా మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కడైతే స్త్రీమూర్తి గౌరవించబడుతుందో అక్కడ సమానత్వం వర్ధిల్లుతుంది. సకల జీవులు సమస్తము ఎక్కడ జీవిస్తుంది? భూమి మీద. అలాంటి భూమిని మనము ఏమని పిలుచుకుంటాం? భూమాత, భూదేవత, భూతల్లి అని పిలుచుకుంటాం. అలా అంత విలువ మనం స్త్రీకి మన భారతదేశంలో ఇస్తున్నాం. కానీ అన్ని చోట్ల స్త్రీమూర్తి గౌరవించబడుతుందా అని మనం మాట్లాడుకుంటే క్వశ్చన్ మార్క్, చెప్పలేం. ఆ విధంగా మన భారతదేశంలో కొన్ని చోట్ల జరుగుతుంది. కానీ స్త్రీని గౌరవించాలి, అది మన బాధ్యత. మనం బాధ్యతగా తీసుకోవాలి. చిన్నతనంలో ఒక తమ్ముడికి అక్కలా, పెళ్ళైన తర్వాత ఒక భర్తకి భార్యలా, అత్తామామలకు ఒక కోడలిలా, జన్మనిచ్చిన బిడ్డలకు ఒక తల్లిలా అనేక పాత్రలను పోషిస్తున్న స్త్రీమూర్తి నీకు వందనం. అన్ని రంగాలలో తననైనా ముద్ర చేసుకుని ఒక మగవాడికి సమానంగా, మగవాడితో పాటు పోటీగా ముందంజలో ఉన్నటువంటి స్త్రీలు ఎంతోమంది మనం చూస్తున్నాం. అలాంటి స్త్రీలని ఒక సరోజిని నాయుడు, ఒక ఇందిరాగాంధీ, ఒక కిరణ్ బేడి, ఒక మదర్ తెరీసా, అలాంటి ఎంతోమందిని మనం చూస్తున్నాం, చూసాం కూడా. ఓకే, వీళ్ళందరూ ఏ రంగాల్లో కూడా మగవాడితో తీసిపోనోళ్ళు. మానవాళి జీవిస్తుందంటే, ఇప్పుడు మనుషుని మనుగడ ఈ భూమి మీద ఉందంటే దానికి కారణం ఒక స్త్రీ. అలాంటి స్త్రీని గౌరవిద్దాం, గౌరవించబడాలి. స్త్రీని గౌరవిస్తే మనం మన భారతదేశాన్ని గౌరవించినట్టే. మార్పు అనేది అందరిలో రావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.